అసలు ఎన్నో మూవీలో నటించిన మన ఏణు బ్రదర్ని కలుద్దాం. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బిర్లా టెంపుల్కి వెళ్తున్నాం. హైదరాబాద్ లకడికపూల్ అసెంబ్లీ బిర్లా టెంపుల్ దగ్గర. మన అసెంబ్లీ పక్కన వచ్చేసి రవీంద్ర భారతి ఉంటుంది. రవీంద్ర భారతి పక్కన ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మన బిర్లా టెంపుల్ ఉంటుంది. బిర్లా టెంపుల్ మన వెంకటేశ్వర ఇంకోటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి ఇందులో పక్క పక్కనే. ఆ టెంపుల్కి మనం విజిట్ చేద్దాం. అక్కడ వచ్చేసి అసెంబ్లీ, ఇటు సైడ్ తిరిగితే ఏమో రవీంద్ర భారతి, ఇక్కడ వచ్చేసి మన లోపలికి వెళ్ళడానికి. ఇది 7:30కి బయలుదేరాను. మెట్రోలో ఎక్కగానే మెట్రో నుంచి మన మల్లంబల్ అయినా దిగాలి, లేకపోతే లకడికపూల్ అయినా దిగవచ్చు. అసెంబ్లీ దిగితేనే బెటర్. తర్వాత మనం కొంచెం వంపుగా పైకి ఉంటుంది కాబట్టి మనం ఇలా బిర్లా టెంపుల్కి పైకి ఎక్కుతూ ఉండాలి కొంచెం కొంచెం. ఇవాళ వచ్చేసి సండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఉంటారు. కానీ ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఇంకా పబ్లిక్ ఇంకా ఈ గల్లీలో ఇంకా షాపులు కూడా ఓపెన్ అవ్వలేదు. 1 మీటర్ నడుచుకుంటూ పైకి వస్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఆ టెంపుల్ పక్కనే మనకి ఏమైనా కొబ్బరికాయలన్నా ఏమైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ముందు కూడా అక్కడ కూడా షాపులు ఓపెన్ ఉంటే అక్కడ కూడా తీసుకురండి. ఇది వచ్చేసి ఎంట్రీ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది వచ్చేసి ఎంట్రీ, బిర్లా టెంపుల్ ఎంట్రీ. ఇది ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి మనం. నేను వచ్చేసి ఫ్యామిలీతో వచ్చాను. మీరు కూడా ఎప్పుడైనా సరదాగా ఇలా రావాలనుకుంటే ఒక ఫ్యామిలీ ప్లానింగ్ రావండి. ఎందుకంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయిన ప్లానింగ్ ఇది. అక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్. బిర్లా టెంపుల్లో మన బలగం మూవీ డైరెక్టర్ ఏణు బ్రదర్ కూడా ఉన్నారు. అసలు ఎన్నో మూవీలో నటించిన మన ఏణు బ్రదర్ని కలుద్దాం. ఏణు బ్రదర్ స్వామి మాల కూడా వేసుకున్నారు. స్వామి ఏణు స్వామి సార్ వీడియో కూడా మా దర్శనం కూడా అయిపోయింది. మా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అందరం లోపల వెళ్ళి ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం. ఇంకోటి లోపల ఫోన్లు అలాంటివి ఏం అలా లేదు, అందుకని మేము లోపల వీడియో తీయలేకపోయాను నేను. కాకపోతే మన ఏణు చూశారు కదా, మన ఏణుని, దానికోసమైనా ఒక లైక్ చేయండి వీడియోని. ఇంకోటి ఇప్పుడు లోపల ఇక్కడ వచ్చేసి మన ఎండింగ్ దగ్గర ప్రసాదం ఉంటాయి. ప్రసాదం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రసాదం తీసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్పుడు బ్యాగులు లగేజ్, అది మన లగేజ్ పెట్టాం కదా, లగేజ్ ఇంకోటి మన మొబైల్ పెట్టాం కదా, ఫ్రీ అన్నట్టు. ఇక్కడ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీ. మాదైతే దర్శనం అయిపోయింది. ఉదయాన్నే వచ్చినాం, మంచి దర్శనం అయిపోయింది మాకు. ఎందుకంటే హారతి కూడా తీసుకున్నాం. ఇంకోటి అంటే మేము వెళ్ళేటప్పుడే పూజ జరిగిందని అర్థం. ఇప్పుడు నేను లాస్ట్ టైం వచ్చేసి 2013-12లో వచ్చాను. అది లాస్ట్ టైం. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాను నేను. పోయి రిటర్న్ వెళ్తున్నా. ఇప్పుడు మొత్తం మార్నింగ్ అయితే షాప్ ఏది ఓపెన్ లేకుండా, ఇప్పుడు షాప్స్ అంటే అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఈ దుకాణం చూస్తే మాత్రం ఆడవారు మాత్రం ఊరుకోరు. ఎందుకంటే చాలా తక్కువలో ఉంటాయి వస్తువులు, చాలా చీపు. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇందులో.